అందరికీ నమస్కారం అండి. శ్రీ లార్డ్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత స్వామివారి కార్యక్రమాలు కూడా మనకు మొదలైనాయి. అందులో సాంప్రదాయబద్ధంగా మనం ధర్మకర్త కుటుంబం కానీ, దాతలు కానీ, లేదంటే ఇంపార్టెంట్ జ్యుడిషియరీ వాళ్ళు కూడా అక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అండ్ మనం షార్ప్ 4:45కి మనము మంత్రాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. చిన్న గేట్ ఒకటి ఉంది 3 feet హైట్, అది కూడా క్లోజ్ చేసి తాళం మనం ఈవో గారికి ఇవ్వబోతున్నాం. ఆ విధంగా అంతరాలయం దర్శనాన్ని లిమిట్ చేయడం జరిగింది. అలాగే టికెట్లు కూడా చాలా లిమిట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాగే మనకు వెహికల్ పాసెస్ కూడా ఓన్లీ 150 ఇవ్వడం జరిగింది. వెహికల్ పాస్ వాడిన తర్వాత కింద మనం టోల్ గేట్ దగ్గర టిక్ చేస్తున్నాం, లేదా క్రాస్ కొడుతున్నాం, సో దట్ మళ్ళీ రీసైకిల్ కాకుండా అదొక చర్య తీసుకోవడం జరిగింది. మీరు గమనిస్తే బయట 300, 1000, 1500 అన్ని చోట్ల కూడా బయట స్కానర్లు పనిచేస్తున్నాయి, టికెట్ డేరింగ్ పనిచేస్తుంది. కావాలంటే మీరు దగ్గర చూడండి. సో డబ్బాలు పెట్టి ఒకసారి టికెట్ మళ్ళీ రీసైకిల్ కాకుండా ప్రతి టికెట్ మీద హోలోగ్రామ్ పెట్టాం మీ సార్ ఫస్ట్ టైం. సో ఆ విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే వాటి గురించి మేము తెలుసుకున్నాము, వాటి గ్రహించి ఈసారి ఎటువంటి పొరపాట్లకి ఆస్కారం లేకుండా, తావు లేకుండా మీ అందరి సహకారంతో మనకి పోలీస్ డిపార్ట్మెంటు, ఎండోమెంటు, అలాగే జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఇప్పటివరకు దేవుడి దయ వల్ల అంత కార్యక్రమం చాలా సజావుగా జరుగుతూ ఉంది. నిన్న వర్షం పడడం వల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈరోజు వాతావరణం కూడా మంచిగా అనుకూలిస్తుంది. అలాగే డివోటీస్ కూడా ఏదైతే ఏర్పాట్లు చేసాం చాలా సజావుగా ఉన్నాయి. వాళ్ళు కూడా చక్కగా స్వామివారి దర్శనాన్ని, నిజరూప దర్శనాన్ని చూసి ఆనందం పొందుతారని, చక్కగా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 1.3 నుంచి 1.5 లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నాం. సో దానికి తగిన ఏర్పాట్లు చూస్తాం. మీరు చూస్తే ఆల్మోస్ట్ 6.5 kilometers వరకు మేర మేము షేడ్ క్రియేట్ చేసాం. అంటే కంటైనింగ్ కెపాసిటీ 29,500 కంటైనింగ్ కెపాసిటీ. అలాగే బయట మనకు జనరల్ పబ్లిక్కి ఇబ్బంది రాకూడదని చెప్పి సుమారుగా మనము ఆల్మోస్ట్ అన్నీ కూడా వైట్ పెయింట్, రిఫ్లెక్టివ్ పెయింట్ కూడా వేయడం జరిగింది. అంటే కాలకూడదని ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎంప్లాయీస్ ప్రాబ్లం వచ్చినా కానీ కమాండ్ కంట్రోల్స్ నెంబర్ పాస్ అని జరిగింది, బోత్ ల్యాండ్లైన్ నెంబర్, మొబైల్ నెంబరు. ఇది కాకుండా మనకి దర్శనం పూర్తయిన తర్వాత కిందకి ఎదిగిపోతే అక్కడ మనకి సుమారు 800 మందికి ఫుడ్ ఏర్పాట్లు కూడా వన్ టైంకి చేసాం. కింద కూడా ఫుడ్ ఏర్పాట్లు చేయడం. నేను డ్రై రన్ చేసామంటే డ్రై రన్లో కూడా ప్రతి పార్కింగ్ ప్లేస్లో కూడా వాటరు, టాయిలెట్ పాయింట్, అలాగే ఫుడ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పబ్లిక్కి సౌకర్యవంతంగా ఉండేదానికి అన్ని రకాల ఏర్పాట్లు మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. చిన్న లోటుపాట్లు ఏదైనా దయచేసి మా దృష్టికి తెండి, అవి కూడా కరెక్ట్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.